మనకి లార్డ్స్ టెస్ట్ లో చూసుకుంటే ఎస్ఎస్సి జైస్వాల్ బ్యాటింగ్ చాలా దారుణంగా తయారైంది కదా. ఎందుకు మనకి ఫస్ట్ ఇన్నింగ్స్ లో చూసుకుంటే ఏకంగా 13 రన్స్ చేశాడు, సెకండ్ ఇన్నింగ్స్ లో చూసుకుంటే డక్అవుట్ అయిపోయాడు. అయితే దీని గురించి చాలా మంది కూడా విమర్శిస్తూ ఉన్నారు. జైస్వాల్ ఫస్ట్ లో ఒక మంచి స్టార్ట్ ఇవ్వలేదు కాబట్టి లార్డ్స్ టెస్ట్ లో ఓడిపోయాం, అతను కనుక ఒక మంచి స్టార్ట్ ఇచ్చినట్టయితే కొంచెం మ్యాచ్ గెలిచి సినారియో క్రియేట్ అయింది అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇవన్నీ పక్కన పెడితే మనకి రీసెంట్గా వెంగ్ సర్కార్ కూడా జైస్వాల్ బ్యాటింగ్ గురించి మాట్లాడాడు అనమాట. అయితే ఆయన అంటుంది ఏంటంటే జైస్వాల్ బ్యాట్స్మెన్గా ఎక్సలెంట్ బ్యాట్స్మెన్, సో దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కానీ మరి టెస్ట్ క్రికెట్ని ఓడీ క్రికెట్ని ఆ రెండింటికి డిఫరెన్స్ కూడా లేకపోతున్నాడు. మరి టెస్ట్ క్రికెట్ అంటే ప్రతి బాల్ కూడా ఆచితూచి ఆడాల్సి ఉండేది, ప్రతి బాల్ కూడా మరి వికెట్ పడకుండా ఎంతో జాగ్రత్తతో మరి ఆడాల్సిన సిచ్యువేషన్లో ఇక్కడ చూసుకుంటే మనోడు దూకుడుగా ఆడుతూ ఉన్నాడు. సో నువ్వు దూకుడుగా ఆడాల్సిన సిచ్యువేషన్ ఏముంది అక్కడ? మనం సెకండ్ ఇన్నింగ్స్లో కూడా చూసుకుంటే జోఫ్రా ఆర్చర్ ఓవర్లో నువ్వు ఫుల్ షాట్ ఆడి ఎందుకు అవుట్ అయ్యావు? సో ఫుల్ షాట్లో ఆడాల్సిన అవసరం లేదు, అంత అగ్రెసివ్గా కూడా ఆడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టెస్ట్ క్రికెట్ అంటే మనకి స్లోగా మ్యాచ్ని తీసుకెళ్ళాలి తప్ప నువ్వు అగ్రెసివ్గా ఆడతావు అనేది చాలా పొరపాటు అని చెప్పేసి అతను కూడా మాట్లాడటం జరిగిందనమాట. సో ఏదైనా సరే మరి నెక్స్ట్ మ్యాచెస్లో అయినా సరే నువ్వు ఈ తప్పుని కొంచెం సరి చేసుకొని మ్యాచ్ను ముందుకు తీసుకెళ్తావు అనుకుంటున్నా అని చెప్పేసి వెంగ్ సర్కార్ దీని గురించి రియాక్ట్ అయ్యాడు అనమాట. సో మరి జైస్వాల్ బ్యాటింగ్ చూశారు కదా మీరు. సో ఇది చూసిన తర్వాత మరి మీకేమనిపిస్తుంది అనేది కూడా తెలియాలి కదా. సో తెలియాలంటే కింద కామెంట్ చేయాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.